నమస్కారం. ఐఎమ్ 12 years old. నేను ఈరోజు రామాయణాన్ని చిన్నగా మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పబోతున్నాను. అనగా అనగా పూర్వకాలమున కౌసల రాజ్యము కలదు. ఆ రాజ్యాన్ని పాలించే దశరథ మహారాజు కలడు. ఆయన పుత్రులు లేక పుత్రకామేష్టి యోగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయసం పాత్ర ఇచ్చినారు. అది పట్టుకుని పోయి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 భార్యలకు ఇచ్చినారు. వారి 3 భుజించగానే గర్భవతులయ్యారు. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, భరత, శత్రుఘ్నులు అని 4 కుమారులు జన్మించారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుడు వలె పెరుగుచుంటిరి. కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వచ్చి వాళ్ళ ఇద్దరిని రామలక్ష్మణులని లోకరక్షణ కోసం తనతో పంపమని దశరథ మహారాజుని అడుగగా దశరథ మహారాజు విశ్వామిత్రుడితో పంపుటకు అంగీకరించగా ముని వారిద్దరికీ బలహతి బల విద్యలను నేర్పును. రాముడు తాటకిని చంపి శివును విల్లు విరిచి సీతను పెండ్లాడి అహల్య శాప విమోచనము చేసి పరశురాముని గర్భభంగం అణిచి కైకవరము చేత 14 ఏళ్ళు అరణ్యవాసములో ఉండగా రావణాసుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమునిగేకి లంకను దహనము చేసి రావణుని వధించి విభూషణుడికి పట్టము కట్టి మరలా తిరిగి వచ్చి పట్టాభిషక్తుడై రాజ్యం ఏలుచుండెను. అందరికీ నమస్కారం.